ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంతకు సినిమా ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మయోసైటిస్ నుంచి బయటపడినా ఆఫర్స్ రాకపోవడం అంతుపట్టడం లేదు. ఇదిలా ఉంటే వెబ్ సిరీస్ గురించి కొత్త అప్డేట్ ఇచ్చింది శామ్. అదేంటో చూద్దామా? సమంత కొత్త సినిమా ఒప్పుకొని 2 ఏళ్లైంది. మయోసైటిస్ ముందు ఖుషీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సగం షూటింగ్ పూర్తి చేసింది. హాలీవుడ్ మూవీ చెన్నై స్టోరీకి సైన్ చేసిన ఈ ప్లేస్ ను శృతి హాసన్ కొట్టేసింది. దీంతో ప్రస్తుతం శామ్ చేతిలో ఒక్క సినిమా లేకుండా పోయింది. మయోసైటిస్ నుంచి బయటపడిన వెంటనే ఖుషీ కంటే ముందుగా వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంది శామ్. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ రూపొందింది. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. యాక్షన్ సీన్స్ లో దెబ్బలు తగిలిన స్టిల్స్ పోస్ట్ చేసింది శామ్. సిటాడెల్ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్స్ మ్యాడన్ నటించగా హిందీ వెర్షన్ లో వరుణ్ ధావన్, శామ్ జతకట్టారు. సిటాడెల్ షూటింగ్ పూర్తయి అప్డేట్ లేకపోవడంతో డైలమాలో పడ్డ ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చింది శామ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని డబ్బింగ్ చెప్తున్న ఫోటోని ఇన్స్టా వేదికగా పంచుకుంది శామ్. ఫ్యామిలీ మ్యాన్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో అద్దరకొట్టిన శామ్ సిటాడెల్ పూర్వ వైభవం తీసుకొస్తుందని, మరిన్ని సినిమా ఛాన్సులు తీసుకొస్తుందన్న ధీమాతో ఉంది.